హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీప్తి హాబీస్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే యమ్మీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై అండి. చాలా బాగుంటుంది టేస్ట్. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. టేస్ట్ అయితే అంతకంటే బాగుంటుంది. ఈ విధంగా చికెన్ ఫ్రైని కనుక ప్రిపేర్ చేస్తే 3 to 4 డేస్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. బయట ఉంచే హ్యాపీగా తినేయచ్చు. మరి ఇంత యమ్మీ అండ్ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే రెసిపీ కోసం ఒక కడాయిని కానీ గిన్నెని కానీ తీసుకొని అందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక 1/2 kg చికెన్ని తీసుకున్నానండి. దానికి 1 టీ స్పూన్ వరకు ఉప్పుని, 1 టీ స్పూన్ వరకు పసుపుని వేసి ఈ పసుపు ఉప్పు బాగా కలిసేలాగా చికెన్ ముక్కలకి ఒక 2 నిమిషాల పాటు కలుపుకోండి. చూడండి, ఇలా ఉప్పుని పసుపుని చికెన్కి బాగా పట్టించిన తర్వాత ఈ కడాయిని స్టవ్ మీద ఉంచండి. ఇలా స్టవ్ మీద పెట్టి చికెన్ని ఉడికించడం వల్ల ఒక 10 నుంచి 15 నిమిషాలలో చికెన్ నుంచి వాటర్ అనేవి రిలీజ్ అవుతుందండి. ఇలా కుక్ చేయడం వల్ల చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, అలాగే తొందరగా కుక్ అవుతుందండి. దాంతోపాటే 3 to 4 డేస్ పాటు బయట ఉంచినా కూడా చికెన్ అనేది పాడవకుండా ఉంటుంది. చూసారు కదా, చికెన్లోంచి ఇలా వాటర్ వచ్చిన తర్వాత చికెన్ని వాటర్ని సపరేట్ చేసి పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక మందంగా ఉండే కడాయి పెట్టుకొని ఈ కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్రని, అలాగే ఒక 3 నుంచి 4 లవంగాలను కూడా వేయండి. వీటితో పాటే 1 ఇంచ్ దాల్చిన చెక్కని, అలాగే 2 నుంచి 3 ఏలకులని, ఒక సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి వేగనివ్వండి. ఇవి ఇలా కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుకోండి. ఈ ఆనియన్ ముక్కలు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసి కలుపుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, కరివేపాకుని కూడా వేసి వాటితో పాటే మనం కుక్ చేసుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ ఫ్రై కోసం ఒక 1/2 kg చికెన్ని తీసుకున్నానండి. ఈ చికెన్ని అంతా కలిసేలాగా 1 నిమిషం పాటు కలుపుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా చికెన్ యాడ్ చేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. కొద్ది నిమిషాల తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. ఈ చికెన్ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి, ఎందుకంటే మనం చికెన్ని ముందుగానే ఒక 15 నిమిషాల పాటు ఉడకబెట్టుకున్నాం కాబట్టి చికెన్ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి. అది కూడా మనం ఆయిల్ ఎక్కువ వేసాం కాబట్టి ఆయిల్లో బాగా వేగి త్వరగా కుక్ అవుతుంది. చికెన్ ఇలా ఉడికిపోయిన తర్వాత మీ టేస్ట్కి తగినంత ఉప్పుని, అలాగే కారాన్ని యాడ్ చేసుకోండి. ఉప్పుని వేసేటప్పుడు కొద్దిగా తగ్గించి వేసుకోండి, ఎందుకంటే ఫస్ట్ మనం ఉప్పు వేసి ఉడకబెట్టాం కదా చికెన్ని. అందుకోసం నెక్స్ట్ ఈ ఉప్పు కారాన్ని చికెన్కి బాగా పట్టేలాగా 1 నిమిషం పాటు కలుపుకోండి. చికెన్ ఇలా 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని, అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసి 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. ఈ కారం, ఉప్పు, మసాలా అంతా ఆయిల్లో బాగా వేగి చికెన్కి పట్టేలాగా ఒక 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి, లేదంటే అడుగు పట్టే ఛాన్సెస్ ఉంటాయి. మసాలా అనేది కూడా మాడిపోతుంది. ఈ కారం, ఉప్పు, మసాలా అంతా కూడా ఆయిల్లో బాగా వేగుతుంది కాబట్టి అన్నంలో కలుపుకొని తిన్నా చాలా బాగుంటుందండి. ఇలా చికెన్ ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ముక్క తింటుంటే కూడా. ఇంతే అండి, ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీ కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీప్తి హాబీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.